అందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకటగిరి. ఇప్పుడు మనకు మిచాంగ్ సైక్లోన్ సందర్భంగా గత 2వ తారీఖు నుంచి మనకు ఇప్పటి వరకు కూడా హెవీ రెయిన్స్ మన డివిజన్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే మనం ముందు నుంచే 1వ తారీఖు నుంచే మనం మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, అలాగే మండల వ్యవసాయ అధికారుల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఈ మిచాంగ్ తుఫాన్ యొక్క ఎఫెక్ట్స్ గురించి ముందుగానే మనం అవగాహన కల్పించడం జరిగింది. ఈ 4-5 రోజులు కూడా రైతులు ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా నారుమళ్ళు వేసుకోవద్దని, అట్లాగే నాట్లు కూడా ఈ 5 రోజులు ఆగి తర్వాత వేసుకోవచ్చు అనే విషయం మేము పెద్ద ఎత్తున మన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అయినా కూడా కొంత అంటే మనకు రబీ సీజన్లో సుమారుగా 12,000 హెక్టార్లు అంటే సుమారుగా 30,000 ఎకరాలు మన డివిజన్లో 3 మండలాల్లో వరి కవర్ అవుతుంటుంది. దీనికి గాను ఒక 60% ఆల్రెడీ నర్సరీస్ వేసుకోవడం జరిగింది. ఆ నాట్లు వచ్చి ఒక 10 to 20% కూడా వేసుకోవడం జరిగింది. వీటిలో అంటే ముందు వేసుకున్నట్టు కాకుండా మనం ఈ 5 రోజుల్లో నర్సరీస్ వేసుకోవద్దని, నాట్లు వేసుకోవద్దని కూడా మనం తెలియజేయడం జరిగింది. అయితే ఈ వర్షాలకు ఈ 3 రోజులు 4 రోజుల్లో మనం ఫీల్డ్స్ అంతా కూడా తిరిగిన మీదట ఒక 35 రోజులు అంటే ఎవరైతే ముందు పంట నాట్లు వేసుకున్నారో 35 రోజుల ట్రాన్స్ప్లాంటెడ్ వరి, నాటిన వరి నీళ్ళు ఇనండేషన్ అంటాం మనం, అంటే నీళ్ళలో మునక అయిపోయింది. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఈ 3 మండలాలకు సంబంధించి పై అధికారులకు పంపించడం జరిగింది. ఏమన్నా నష్టపరిహారం అవకాశం ఉంటే కూడా మనం రైతు సోదరులకు ఇప్పించడం జరుగుతుంది. అలాగే నర్సరీస్ కూడా సుమారుగా 3 మండలాల మీద ఒక 200 హెక్టార్ల దాకా నర్సరీస్ కూడా కొంత డ్యామేజ్ జరిగింది, కొంత మునకలో ఉంది. ఇది కానీ మనకు వెంటనే నీరు వెళ్ళిపోయేసి కొంత మంచి ఎండలో కానీ 2-3 రోజులు వస్తే కన్నా ఈ చాలా వరకు వీటిలో కొంత రికవర్ అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా మనం ప్రిలిమినరీ డ్యామేజ్ కింద నర్సరీస్ సుమారు ఒక 200 హెక్టార్లు, అట్లాగే స్టాండింగ్ క్రాప్ 35 రోజుల వయసు ఉన్న క్రాపు ఒక 600 హెక్టార్లు మనం పై అధికారులకి నష్టపరిహారం కోసం కూడా సిఫార్సు చేసి పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇద్దామని అనుకుంటున్నాం. ఏంటంటే ముందుగా వీలైనంత వరకు ఈ నాట్లు వేసిన మళ్ళలో కానీ, అట్లాగే నారుమళ్ళలో కానీ నీటిని వీలైన వరకు బయటకు పంపించేసుకోవడం. అట్లాగే ఈ నాట్లలో ఈ పెద్ద వర్షాలు ఎలవలు వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో సారం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఒక డోసు యూరియా, ఎకరాకు ఒక 35 కిలోలు యూరియా, అట్లాగే ఒక 15-20 కిలోలు పొటాష్ అనేది వేసుకుంటే కొంత పైరు వెంటనే అది రికవర్ అయ్యి కొంచెం మంచిగా పిలకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత మురుగుడు వాటర్ అంతా వెళ్ళి మురుగుడు చేరుంటుంది కాబట్టి ఒకసారి హెక్సాగోనజోల్ మందు, దాన్ని రైతులు కాంటాప్లస్ అంటుంటారు, లేదా కార్బన్ డెజిమ్ అనే మందు అంటే బ్యావిస్టిన్ అనే మందు ఈ నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పొలం ఆరబెట్టుకొని ఒకసారి పిచికారీ చేసుకుంటే ఈ మురుగుడు కుళ్ళు చేరకుండా పైరు రికవర్ అయ్యే దశలో మంచిగా గ్రోత్ రావడము, పిలకలు రావడము, పైరు మంచిగా రికవర్ అవుతుంది. మళ్ళీ మనకు దిగుబడి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఒక దఫా ఎరువులు వేసుకోవాలి. అట్లాగే హెక్సాగోనజోల్ కానీ, కార్బన్ డెజిమ్ కానీ ఒక దఫా పిచికారీ చేసుకోవాలి. అలాగే నారుమల్లో కూడా హెక్సాగోనజోల్ కానీ, కార్బన్ డెజిమ్ కానీ ఒకసారి పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ముందుగా తక్కువ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చాలామంది నారులు పోసుకోలేదు. వారి కోసం కూడా ఇప్పుడు మేము డివిజన్ మీద మా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతమంది ఇంకా నారులు పోసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో ఆ సమాచారం కూడా తెప్పించుకొని విత్తనం కూడా మళ్ళా మన రైతులకు అందించాలనే ఉద్దేశంతో మేము పై అధికారులకు విత్తనం కోసం కూడా రిపోర్ట్లు పంపించడం జరుగుతూ ఉంది. ఇది మనకు ఈరోజు రేపట్లో క్లారిటీ వస్తుంది, ఎంత పర్సంటేజ్లో సబ్సిడీ ఇచ్చి ఇవ్వబోతున్నాం అనేది కూడా. సో అన్ని రకాలుగా మేము ఈ తుఫాను తర్వాత రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎరువులు కూడా మనకు సఫిషియెంట్గా జిల్లా గోడౌన్లో ఉన్నాయి. ఆల్రెడీ మన కొంత రైతు భరోసా కేంద్రంలో కూడా ఎరువులు కూడా పెట్టున్నాం. కాబట్టి రైతులు ఎవరు కూడా అంటే ఉన్నట్టుండి అనుకోకుండా నీళ్లు చెరువులన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకా ప్రతి ఎకరం కూడా పండిపోయే పరిస్థితి వస్తుంది. ప్రతి ఎకరం కూడా రైతులు ఆపుకోకుండా వేసుకుంటారు. సో దానికి మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా అవసరమైన ఇంకా నారు పోసుకోవాల్సిన వాళ్ళకి విత్తనాలు ఇవ్వడము, ఎరువులు అవసరమైన వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు కూడా ఇవ్వడము, అన్ని రకాలుగా వాళ్ళకి అవసరమైన సలహా సూచనలు కూడా ఇవ్వడానికి కూడా రైతులకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో కానీ, అట్లాగే వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో కానీ, లేదా ఏడీ ఆఫీసులో కానీ సంప్రదించి అవసరమైన సలహాలు సూచనలు పొందవలసిందిగా రైతులను కోరుకుంటున్నాం.